స్త్రీ నిన్ను చూసి నవ్వడం ప్రేమ కాదు. నీ కోసం ఎదురు చూడటం కూడా ప్రేమ కాదు. నీ మాటలను తన హృదయంలో దాచుకోవడం, నీ బాధను తన బాధగా భావించడం, అదే నిజమైన ప్రేమ. కానీ ప్రశ్న ఏమిటంటే, ఒక స్త్రీ హృదయంలో ఆ స్థానం సంపాదించడం ఎలా? ఎందుకు కొందరు పురుషులను స్త్రీలు జీవితాంతం మర్చిపోలేరు, మరికొందరిని కొన్ని రోజులకే దూరం చేస్తారు? అది రూపం వల్ల, డబ్బు వల్ల, లేక ఇంకేదైనా గంభీరమైన రహస్యమా? చాణక్యుడు చెప్పిన ప్రకారం స్త్రీని ఆకర్షించేది నీ సంపద కాదు, నీ వ్యక్తిత్వం, నీ మాటలు కాదు, నీ ప్రవర్తన, నీ అహంకారం కాదు, ఆమెకు నువ్విచ్చే గౌరవం. ఒక పురుషుడు జీవితంలో డబ్బు సంపాదించవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు, ప్రపంచాన్నే గెలవవచ్చు కూడా. కానీ ఒక స్త్రీ హృదయాన్ని గెలవడం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే స్త్రీ ప్రేమ అనేది మాటలతో రాదు. ఆమె హృదయం గౌరవాన్ని చూస్తుంది. ఆమె మనసు భద్రతను కోరుకుంటుంది. ఆమె ఆత్మ నిజాయితీని వెతుకుతుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక స్త్రీ మనసులో స్థానం సంపాదించాలంటే ముందుగా నీ వ్యక్తిత్వాన్ని గెలవాలి. ఈరోజు ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడాలంటే నువ్వు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత స్త్రీ మనసు ఎలా పనిచేస్తుందో మాత్రమే కాదు, నిజమైన ప్రేమను ఎలా గెలుచుకోవాలో కూడా అర్థమవుతుంది. ముందు నీ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. స్త్రీలు కేవలం అందాన్ని చూసి ప్రేమలో పడరు. ఒక పురుషుడి జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నిస్తుంటే అతనిలో ఒక ఆకర్షణ ఉంటుంది. లక్ష్యం లేని మనిషి దిశ లేని పడవ లాంటి వాడు. స్త్రీకి అటువంటి వ్యక్తిపై నమ్మకం కలగదు. కానీ తన కుటుంబం కోసం, తన భవిష్యత్తు కోసం నిజంగా కష్టపడే వ్యక్తిని చూసినప్పుడు ఆమె మనస్సులో గౌరవం పుడుతుంది. గుర్తుంచుకోండి, స్త్రీ ప్రేమకు ముందు గౌరవం వస్తుంది. ఆమెను వినడం నేర్చుకో. చాలా మంది పురుషులు ఒక పెద్ద తప్పు చేస్తారు. స్త్రీ మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పడానికి మాత్రమే వింటారు, కానీ ఆమెను అర్థం చేసుకోవడానికి వినరు. ఒక స్త్రీకి తన మాటలను నిజంగా వినే వ్యక్తి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాడు. ఆమె బాధను చిన్న చూపు చూడకుండా, ఆమె ఆనందాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆమె మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆమె నీ దగ్గర భద్రతను ఫీల్ అవుతుంది. మరి ఒక స్త్రీకి భద్రత అనిపించిన చోటే ప్రేమ పుడుతుంది. అతి అవసరంగా కనిపించకు. చాణక్యుడు చెప్పాడు, అతి ప్రేమ కూడా ఒక బలహీనతగా మారుతుంది. ప్రతి నిమిషం మెసేజ్ చేయడం, ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరగడం, తన జీవితాన్ని పూర్తిగా ఆమె మీదే ఆధారపరుచుకోవడం, ఇవి మొదట్లో ప్రేమలా అనిపించినా తర్వాత విలువ తగ్గిస్తాయి. స్త్రీలు ఆత్మ గౌరవం ఉన్న పురుషులను ఇష్టపడతారు. తన పని, తన విలువ, తన లక్ష్యం, తన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఆమెకు ఆకర్షణ పెరుగుతుంది. నీ మాట మీద నిలబడాలి. స్త్రీలు పెద్ద పెద్ద మాటలను కాదు, నిజాయితీని ఇష్టపడతారు. నువ్వు ఒక మాట ఇచ్చి నిలబెట్టుకుంటే ఆమె నీ మీద నమ్మకం పెంచుకుంటుంది. కానీ అబద్ధాలు చెప్పే పురుషుడు ఒకరోజు తప్పకుండా ఆమె గౌరవాన్ని కోల్పోతాడు. ప్రేమ అనేది అందంతో కాదు, నమ్మకంతో నిలబడుతుంది. కోపాన్ని నియంత్రించాలి. ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తిని ఎవరూ ఎక్కువ కాలం ప్రేమించలేరు. ఒక స్త్రీ బయట ప్రపంచంతో పోరాడి అలసిపోయి ఉంటుంది. ఆమెకు జీవితంలో ఇంకో యుద్ధం కాదు, ఒక ప్రశాంతమైన మనస్సు కావాలి. చిన్న విషయానికి అరిచే వ్యక్తి కంటే శాంతంగా సమస్యను పరిష్కరించే వ్యక్తిని ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆమెను గౌరవించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ లేకపోయినా ఒక సంబంధం నిలబడచ్చు, కానీ గౌరవం లేకపోతే ఏ సంబంధము నిలబడదు. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి. ఆమె భావాలను గౌరవించాలి. ఆమె స్వేచ్ఛను గౌరవించాలి. ఒక స్త్రీని నియంత్రించడానికి ప్రయత్నించే వ్యక్తిని ఆమె భయపడుతుంది, కానీ ఆమెను అర్థం చేసుకునే వ్యక్తిని ఆమె ప్రేమిస్తుంది. నీ జీవితంలో ఆనందంగా ఉండాలి. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. ఎప్పుడూ బాధగా, నెగటివ్గా, జీవితంపై ఫిర్యాదులు చేస్తూ ఉండే వ్యక్తి దగ్గర ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు. స్త్రీలు సంతోషంగా ఉండే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తితో ఉంటే తన జీవితం ప్రశాంతంగా ఉంటుందని ఆమెకు అనిపిస్తుంది. ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడాలంటే నువ్వు నటించాల్సిన అవసరం లేదు. నువ్వు గొప్పవాడిలా కనిపించాల్సిన అవసరమూ లేదు. కానీ నిజాయితీగా ఉండాలి, గౌరవంగా ఉండాలి,
ఆత్మగౌరవం కలిగి ఉండాలి. నీ జీవితాన్ని ప్రేమించాలి. చాణక్యుడు చెప్పినట్టు తనను తాను గౌరవించుకునే మనిషిని ప్రపంచం కూడా గౌరవిస్తుందని. నువ్వు నీ విలువను పెంచుకుంటే నీ జీవితంలో సరి అయిన వ్యక్తులు స్వయంగా వస్తారు. ఈ ప్రపంచం ఒక ఆట మైదానం లాంటిది. ప్రతి మనిషి ఇందులో ఒక ఆటగాడు. కానీ తేడా ఒక్కటే, కొందరు గెలుస్తారు, మరికొందరు మాత్రం తమ అదృష్టాన్ని నిందిస్తూ జీవితాన్ని గడిపేస్తారు. చాలాసార్లు మనం ఎవరో ఒకరిని హృదయపూర్వకంగా ప్రేమిస్తాం, వారిని గౌరవిస్తాం, వారికి విలువ ఇస్తాం. కానీ ప్రతిఫలంగా ఏమి వస్తుంది? నిర్లక్ష్యం, అవమానం, దూరం చేయడం. ఇలా ఎందుకు జరుగుతుంది? నిజంగానే మీరు అంత విలువలేని వారా? లేదు, తప్పు మీలో లేదు, మీ ఆలోచన విధానంలో ఉంది. మీరు మిమ్మల్ని చాలా చవకగా అందుబాటులో ఉంచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా దొరికే వ్యక్తిలా మారిపోతున్నారు. ఈ ప్రపంచంలో సులభంగా దొరికేదానికి విలువ ఉండదు. ఇదే జీవితంలోని అత్యంత చేదు నిజం. కానీ ఇప్పుడు ఆలోచన మారాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మనం చాణక్య నీతిలోని ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ రహస్యం మీలో అలాంటి శక్తిని కలిగిస్తుంది. ఈరోజు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తే రేపు మీతో మాట్లాడేందుకు తహతహలాడేలా చేస్తుంది. ఇది ఎలాంటి మాయా కాదు, ఇది ఒక వ్యూహం. ఆచార్య చాణక్యుడు చెబుతారు, ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే వారిని మరింత వెంబడించడం మూర్ఖత్వం. తెలివైన వాడు తనను నిర్లక్ష్యం చేసిన బాధను తన బలంగా మార్చుకుంటాడు. దీని అర్థం ఏమిటంటే, ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు తక్కువ వారు అని కాదు, ఇంకా మీలో వాళ్ళను ఆకర్షించే ప్రభావం పెరగాల్సి ఉందని అర్థం. ఆ మార్పు మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి మీకు విలువ లేదని చూపించాలనుకుంటాడు. కానీ ఇది ఒక మానసిక ఆట. మనుషుల స్వభావమే అలాంటిది. సులభంగా దొరికేది ఇప్పుడు ప్రత్యేకంగా అనిపించదు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని వెనక్కి తీసుకోవడం నేర్చుకోండి. ఎవరైనా మిమ్మల్ని గౌరవించకపోతే వారి వెనకాల పరిగెత్తవద్దు. నిశ్శబ్దంగా దూరం అవ్వండి. మీ వ్యక్తిత్వం, మీ ప్రతిభపై పని చేయండి. మీ విలువ పెరగకపోతే ఇతరులు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటారు. కొంచెం రహస్యంగా ఉండండి. అత్యధికంగా అందుబాటులో ఉండటం మనిషిని బోరింగ్గా మార్చేస్తుంది. మనుషులు కష్టంగా దొరికేదానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ ప్రపంచంలో మనిషి విలువను నిర్ణయించేది అతడే. మీరు మిమ్మల్ని విలువలేని వాడిగా భావిస్తే ప్రపంచం కూడా అలాగే చూస్తుంది. మీరు మిమ్మల్ని అమూల్యంగా భావిస్తే ఇతరులు కూడా గౌరవం ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోలేదని మీరు రోజంతా వాళ్ళ గురించి బాధపడుతూ గడిపితే మీకు దక్కేదేమిటి? బాధ, నిరుత్సాహం, కోపం. కానీ అదే శక్తిని మీరు మీ ఎదుగుదల కోసం ఉపయోగిస్తే రేపు అదే వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మీ విలువను ఎలా పెంచుకోవాలంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. జ్ఞానం పెంచుకోండి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి, వ్యక్తిత్వాన్ని బలంగా మార్చుకోండి. మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా మారితే ప్రజలు మీ దగ్గరికి వాళ్ళే వస్తారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడూ అందుబాటులో ఉండకూడదు. కొంచెం దూరంగా, కొంచెం మిస్టీరియస్గా ఉండండి. భావోద్వేగపరంగా బలంగా మారాలి. ఎవరో పట్టించుకోలేదని మీ ఆత్మగౌరవం తగ్గిపోకూడదు. ఇతరులకు మీ అవసరం అనిపించేలా మారాలి. మీ దగ్గర ప్రత్యేకమైన ప్రతిభ ఉంటే వాళ్ళే మీకోసం వెతుకుతారు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది జన సమూహంలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా గుర్తింపు పొందరు. దానికి కారణం ఒకటే, మానసిక బలం. తమ మనస్సును నియంత్రించగలిగిన వారు ఇతరుల మనసులపై కూడా ప్రభావం చూపుతారు. ఈరోజు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి అతన్ని లేకుండా ఉండలేరని అనుకుంటుంటారు. మీరు ఎప్పుడూ తన కోసమే అందుబాటులో ఉంటారని భావిస్తారు. ఇదే అతిపెద్ద తప్పు. మీరు మిమ్మల్ని చవకగా అందుబాటులో ఉంచితే ఎవరూ మీ విలువను గుర్తించరు. ఇప్పుడైనా దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మనస్సుతో కాదు, మెదడుతో ఆడటం నేర్చుకోవాలి. ఆచార్య చాణక్యుడు చెబుతారు, సులభంగా దొరికేదానికి విలువ ఉండదు. దొరకడం కష్టమైతే ఇతరులు దాన్ని పొందడానికి తహతహలాడుతారు. అయితే ఇప్పుడు మీరు మిమ్మల్ని అడగండి, మీరు మిమ్మల్ని చాలా సులభంగా అందుబాటులోకి ఉంచారా? ఇప్పుడే మారాల్సిన సమయం వచ్చింది. రహస్యంగా మారాలంటే ఏం చేయాలంటే, ప్రతి విషయం అందరికీ చెప్పకూడదు. మీ జీవితం గురించి కొంత తెలియకుండానే ఉండాలి. సోషల్ మీడియా యాక్టివిటీ తగ్గించాలి. అప్పుడప్పుడు కనిపించకుండా ఉండాలి. మీ మాటల్లో గంభీరత తీసుకురావాలి. ఎప్పుడు సరదాగా ఉండే వ్యక్తిని ప్రజలు సీరియస్గా తీసుకోరు. గుంపులో కలిసిపోండి. మీ ప్రత్యేకతను నిర్మించుకోండి. ఇప్పుడు ఒక శక్తివంతమైన మానసిక చిట్కా ఏమంటే,
ఎవరైనా మీ విలువను గుర్తించాలంటే ముందుగా మీరు వారి జీవితంలో దూరం అవ్వాలి. మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తిని మీరు కూడా పట్టించుకోవడం ఆపండి. మీకోసం సమయం కేటాయించిన వ్యక్తికి మీ సమయాన్ని కూడా వృధా చేయవద్దు. మీ లేని ఖాళీ వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం 3 ముఖ్యమైన వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం. మొదటిది, ఆత్మ నిర్భరంగా మారండి. ఈ ప్రపంచం తన కాళ్ళ మీద నిలబడగలిగిన వారినే గౌరవిస్తుంది. రెండవది, మీ సమయానికి విలువ ఇవ్వండి. ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండకండి. మూడవది, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఇతరులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. ఈ ప్రపంచం ముందుగా మనం మనల్ని ఎలా చూసుకుంటామో అదే విధంగా మనల్ని చూస్తుంది. అందుకే ఇకపై ఎవరి వెనకాల పరిగెత్తవద్దు. మీ జీవితాన్ని అంత గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఒకరోజు మిమ్మల్ని కోల్పోయిన వాళ్ళే పశ్చాత్తాపడేలా ఎదగాలి. ఈరోజు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న వారే రేపు మీకోసం తహతహలాడుతారు. మీరు ఎదగాలి. మీ విలువను తెలుసుకోవాలి. మీ ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. మనం మాట్లాడబోయే విషయం ప్రతి ఇంటికి సంబంధించినది, ప్రతి కుటుంబాన్ని నిలబెట్టేది, ప్రతి సంస్కృతిని కాపాడేది. ఒక స్త్రీ ఇంటిలో ఎలా ఉండాలి? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే మహా సత్యం. భారతం ఏమి చెబుతుంది? రామాయణం మనకు ఏమి నేర్పుతుంది? సీతాదేవి జీవితం ద్వారా మనం ఏమి పాఠాలు నేర్చుకోవాలి? ఈరోజు మనం ఆ గొప్ప సత్యాలను తెలుసుకున్నాం. ఒక ఇంటి గోడలు ఇటుకలతో నిర్మించబడతాయి, కానీ ఆ ఇంటి ఆత్మను నిర్మించేది ఒక స్త్రీ. ఒక మంచి స్త్రీ ఉన్న ఇంటిలో అక్కడ శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. మహాభారతంలో ఒక గొప్ప మాట ఉంది, స్త్రీ గౌరవించబడే చోట దేవతలు నివసిస్తారు అని. అంటే ఒక స్త్రీ ఇంటిని ఎలా చూసుకుంటుందో ఆ ఇంటి భవిష్యత్తు కూడా అలా మారుతుంది. రామాయణంలో సీతాదేవి జీవితం ప్రతి స్త్రీకి ఒక ఆదర్శం. సీతమ్మ తల్లి కేవలం భార్య మాత్రమే కాదు, ఒక ధైర్యం, ఒక సహనం, ఒక పవిత్రతకు ప్రతిరూపం. అయోధ్యలో రాజమహల్లో ఉన్నప్పుడు కూడా, అరణ్యంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆమె మనస్సు మారలేదు. ఎందుకంటే ఆమెకు భర్త అంటే గౌరవం, కుటుంబం అంటే బాధ్యత, ధర్మం అంటే ప్రాణం. మిత్రులారా, ఒక స్త్రీ ఇంటిలో ఉండాల్సిన మొదటి లక్షణం మృదువైన మాట. మృదువైన మాట ఒక ఇంటిని నిలబెట్టే మహాశక్తి. ఒక ఇంటిని పాడు చేయడానికి కత్తి అవసరం లేదు, ఒక కఠినమైన మాట చాలు. మనిషి గుండెపై కత్తితో చేసిన గాయం కాలంతో మానిపోతుంది, కానీ మాటతో చేసిన గాయం జీవితాంతం బాధ పెడుతుంది. భారతీయ సంస్కృతి ఎప్పుడూ ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది, ఇంటి శాంతి, సుఖం ఎక్కువగా ఆ ఇంట్లో మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా ఒక స్త్రీ మాట, ఆమె స్వరం, ఆమె ప్రవర్తన ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదు. ఆమె నవ్వుతూ మాట్లాడితే ఇల్లు స్వర్గంలా అనిపిస్తుంది. అదే ఆమె కోపంతో, అవమానంతో, కఠినంగా మాట్లాడితే అదే ఇల్లు నరకంలా మారుతుంది. అందుకే మన పురాణాలు, మన ఇతిహాసాలు మృదువైన మాటను ఒక గొప్ప గుణంగా చెప్పాయి. సీతాదేవిని చూడండి, ఎంతటి కష్టాలు ఎదురైనా, అరణ్యంలో జీవించాల్సి వచ్చినా, అన్యాయమైన ఆరోపణలు వచ్చినా ఆమె తన సంస్కారాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆమె బాధలో కూడా మర్యాద ఉండేది, ఆమె మాటల్లో కూడా శాంతి ఉండేది. అందుకే సీతాదేవి పేరు వినగానే మనస్సులో గౌరవం కలుగుతుంది. ఈ కాలంలో చాలామంది ఒక విషయం మర్చిపోతున్నారు. నిజం చెప్పడం అనే పేరుతో కఠినంగా మాట్లాడుతున్నారు. నేను ఇలానే ఉంటాను అని చెప్పుకుంటూ ఇతరుల మనస్సును గాయపరుస్తున్నారు. కానీ చాణక్యుడు ఒక గొప్ప మాట చెప్పాడు, మాటలతో గెలవగలిగిన వాడు యుద్ధం చేయాల్సిన అవసరం రాదు అని. ఒక ఇంట్లో ప్రతిరోజు గొడవలు రావడానికి ప్రధాన కారణం డబ్బు కాదు, పేదరికం కాదు, అపార్థం కాదు, మాట తీరు. కొన్ని ఇళ్లలో ప్రేమ ఉంటుంది, కానీ మాటల్లో గౌరవం ఉండదు. కొన్ని ఇళ్లలో సంపద ఉంటుంది, కానీ మధురమైన సంభాషణ ఉండదు. అలాంటి ఇళ్లలో మనశ్శాంతి క్రమంగా చనిపోతుంది. ఒక భర్త బయట ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇంటికి వచ్చాక భార్య ఒక మృదువైన మాట మాట్లాడితే అతని అలసట సగం తగ్గిపోతుంది. అదే అతను వచ్చిన వెంటనే విమర్శలు, అవమానాలు, కోపంతో మాట్లాడితే అతని మనస్సు పూర్తిగా విరిగిపోతుంది. ఇది భర్తకే కాదు, ఒక భార్య కూడా బయట ఎన్నో బాధలు భరిస్తుంది.
ఆమెను గౌరవంగా పలకరించే భర్త, ఆమె మనస్సును అర్థం చేసుకునే కుటుంబం ఆమెకు స్వర్గంలా అనిపిస్తుంది. కానీ ఆమె చేసిన ప్రతి పనిలో తప్పు వెతికేవారు ఉంటే ఆమె జీవితం నరకంలా మారుతుంది. మిత్రులారా, మృదువైన మాట అంటే బలహీనత కాదు, అది సంస్కారం, అది ఓర్పు, అది ఆత్మ నియంత్రణ. కోపంలో ఉన్నప్పుడు కూడా గౌరవంగా మాట్లాడగలిగిన వ్యక్తి నిజంగా గొప్పవాడు. ఎందుకంటే కోపంతో అరవడం చాలా సులువు, కానీ కోపాన్ని నియంత్రించి మర్యాదగా మాట్లాడటం చాలా కష్టం. ఒక చిన్న కథ తెలుసుకున్నాం. ఒక గ్రామంలో ఇద్దరు మహిళలు ఉండేవారు. ఒకరు చాలా అందంగా ఉండేవారు, కానీ ఆమె మాటలు చాలా కఠినంగా ఉండేవి. మరొకరు సాధారణ రూపంతో ఉండేవారు, కానీ ఆమె మాటలు తేనెలా మధురంగా ఉండేవి. కాలక్రమంలో మొదట మహిళ దగ్గరకు వెళ్ళడానికి అందరూ భయపడేవారు, కానీ రెండో మహిళ ఇంటికి మాత్రం ప్రతి ఒక్కరూ రావాలని కోరుకునేవారు. ఎందుకంటే మనిషి అందాన్ని కొంతకాలమే గుర్తించుకుంటారు, కానీ మాటల వల్ల కలిగిన అనుభూతిని జీవితాంతం మరిచిపోరు. అందుకే మీరు ఇంట్లో మాట్లాడే ప్రతి మాటకు విలువ ఇవ్వండి. ఒక కఠినమైన మాట ఏళ్ల ప్రేమను కూడా నాశనం చేయగలదు. ఒక మృదువైన మాట విరిగిపోయిన మనస్సును కూడా మళ్ళీ కలుపగలదు. భారతీయ సంస్కృతి చెబుతుంది, మాట మనిషి వ్యక్తిత్వానికి అర్థమని. మీ మాటలు మృదువుగా ఉంటే మీ చుట్టూ శాంతి పెరుగుతుంది. మీ మాటలు గాయపరిచేలా ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతారు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. కోపం వచ్చినప్పుడు మాటలతో గాయపరచకండి. ఎవరైనా తప్పు చేసినా అవమానించకండి. ఎందుకంటే క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మాటల గాయం పూర్తిగా మానదు. గుర్తించుకోండి, ఇంటిని నిలబెట్టేది గోడలు కాదు, మాటలు. కుటుంబాన్ని కాపాడేది డబ్బు కాదు, పరస్పర గౌరవం. ప్రేమను నిలబెట్టేది బహుమతులు కాదు, మృదువైన సంభాషణ. అందుకే సీతాదేవిల సంస్కారాన్ని కాపాడండి, మాటల్లో మాధుర్యాన్ని పెంచండి, కుటుంబంలో ప్రేమను నిలబెట్టండి. ఎందుకంటే మృదువైన మాటలో మనస్సును మార్చే మహాశక్తి దాగి ఉంటుంది. ఇక సహనం. సహనం స్త్రీకి నిజమైన ఆభరణం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి కుటుంబాన్ని నిలబెట్టే ఒక గొప్ప గుణం గురించి. అది ధనం కాదు, అందం కాదు, అది విద్య కూడా కాదు, అది సహనం. స్త్రీకి గొప్ప ఆభరణం బంగారం కాదు, ఆమె సహనం, ఆమె ఓర్పు, ఆమె మనస్సు. బంగారం శరీరాన్ని అలంకరిస్తుంది, కానీ సహనం ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. ఈ రోజుల్లో చిన్న మాటకే గొడవలు, చిన్న అపార్థానికే విడాకులు, చిన్న కోపానికే సంబంధాలు దూరం అవుతున్నాయి. కానీ మన భారత సంస్కృతి ఒక స్త్రీలో ఎంతటి శక్తి ఉందో ఎంతో గొప్పగా చెప్పింది. అందుకు అతిపెద్ద ఉదాహరణ సీతమ్మ తల్లి. రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు, సీతమ్మ అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఆమె రాజకుమార్తె అయినా రాజభోగాలను వదిలి భర్తతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళింది. అది కేవలం భార్య ధర్మం కాదు, అది ప్రేమలోని త్యాగం. అరణ్యంలో సుఖాలు లేవు, సౌకర్యాలు లేవు, భయం మాత్రమే ఉంటుంది. కానీ సీతమ్మ ఒక్కసారి కూడా ఇలా అనలేదు, నేను ఎందుకు ఈ కష్టాలు పడాలి అని. ఎందుకంటే ఆమెకు తెలుసు, జీవితం అనేది కేవలం సుఖం కాదు, కష్టాలను కూడా కలిసి ఎదుర్కోవడం. కానీ ఆమె జీవితంలో అసలు పరీక్ష అక్కడితో ముగియలేదు. రావణుడు ఆమెను అపహరించాడు. ఒక స్త్రీకి అంతకంటే పెద్ద బాధ ఏముంటుంది? తెలియని దేశం, తెలియని మనుషులు, భయంకరమైన పరిస్థితి. అయినా సీతమ్మ తన ఆత్మ గౌరవాన్ని కోల్పోలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు, భర్తపై విశ్వాసాన్ని తగ్గించలేదు. రావణుడు ఎంత భయపెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా ఆమె మనస్సు కదలలేదు. అది సహనం, అది ఆత్మ బలం. ఈ రోజుల్లో చిన్న సమస్య వచ్చినా మనుషులు వెంటనే విరిగి పడిపోతున్నారు. ఒక చిన్న మాట, ఒక చిన్న అపార్థం, ఒక చిన్న కోపం, ఇవే కుటుంబాలను విడగొడుతున్నాయి. కానీ సీతమ్మ జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. పరిస్థితులు ఎంత కఠినమైనా మన విలువలను వదలకూడదు అని. అంత కష్టం అనుభవించిన తర్వాత కూడా ఆమె జీవితంలో మరో బాధ ఎదురైంది. ప్రజలు అనుమానాలు. తాను పవిత్రరాలు అయినా తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇటువంటి తప్పు చేయని ఒక స్త్రీ ఎంత బాధపడిందో. కానీ ఆమె కోపంతో ప్రపంచాన్ని దూషించలేదు, ధర్మాన్ని తిట్టలేదు, భర్తను శపించలేదు. ఆమె సహనం ఈ భూమి మీద ప్రతి స్త్రీకి ఆదర్శం. ఇప్పుడు మనం ఏమి చూస్తున్నాం? భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే కోపం, భార్య ఒక మాట తిరిగి మాట్లాడితే గొడవ, తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా అసహనం.
ఇలా చిన్న చిన్న విషయాలకి మనస్సులు దూరం అవుతున్నాయి. ఎందుకంటే మనం సహనాన్ని కోల్పోతున్నాం. కోపం ఒక క్షణం మాత్రమే, కానీ ఆ కోపంలో మాట్లాడిన మాటలు జీవితాంతం గాయాలు చేస్తాయి. ఒక కుటుంబం నిలబడటానికి ప్రేమ అవసరం, కానీ ఆ ప్రేమను కాపాడటానికి సహనం ఇంకా ఎక్కువ అవసరం. సీతమ్మ మనకు నేర్పింది ఇదే. స్త్రీ అంటే కేవలం ఇంటిని చూసుకునే వ్యక్తి కాదు, ఆమె కుటుంబానికి ఒక హృదయం. ఆమె నవ్వితే ఇల్లు స్వర్గంలా మారాలి, ఆమె బాధపడితే ఆ ఇంటి ఆనందం మాయమైపోతుంది. అందుకే ప్రతి స్త్రీ తనలో సహనాన్ని పెంచుకోవాలి. ప్రతి పురుషుడు స్త్రీ మనస్సును గౌరవించాలి. ఎందుకంటే ఒక స్త్రీ సహనం ఒక వంశాన్ని నిలబెడుతుంది. బంగారం కాలంతో మసకబారుతుంది, అందం వయస్సుతో తగ్గిపోతుంది, కానీ సహనం అనే గుణం ఒక మనిషిని యుగాల పాటు గుర్తుండేలా చేస్తుంది. అందుకే ఈరోజు చిన్న చిన్న విషయాలకు కోపపడే కుటుంబాలు ఒక్కసారి సీతమ్మ జీవితాన్ని చదవాలి. అప్పుడు అర్థమవుతుంది, సహనం బలహీనత కాదు, అది ఒక మహాశక్తి అని. కుటుంబాన్ని కలిపి ఉంచాలి. కుటుంబాన్ని కలిపి ఉంచే అసలైన శక్తి, ఇంటిని నిర్మించడానికి ఇటుకలు చాలవచ్చు, కానీ ఒక కుటుంబాన్ని నిర్మించడానికి ప్రేమ, సహనం, త్యాగం అవసరం. ఒక పురుషుడు బయటకు వెళ్ళి సంపాదించవచ్చు, ఇంటికి రావాల్సిన సౌకర్యాలు తీసుకురావచ్చు, కానీ ఆ ఇంటిని నిజమైన కుటుంబంగా మార్చేది మాత్రం ఒక స్త్రీ. అవును, ఒక స్త్రీ నవ్వితే ఆ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. ఆమె కోపగించుకుంటే అదే ఇల్లు నిశ్శబ్ద నరకంలా మారుతుంది. భారతం మనకు ఎన్నో గొప్ప స్త్రీలను చూపించింది. అందులో ఒక మహోన్నత వ్యక్తిత్వం మహాభారతంలోని కుంతీదేవి. ఆమె జీవితం సాధారణం కాదు. భర్తను కోల్పోయింది, అరణ్యంలో జీవించింది, అనేక అవమానాలు ఎదుర్కొంది, కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు కోల్పోలేదు. అది తన కుటుంబాన్ని కలిపి ఉంచే శక్తి. పాండవులు 5గురు, 5 స్వభావాలు, 5 ఆలోచనలు, కానీ వారిని ఒక్కటిగా ఉంచింది కుంతీదేవి ప్రేమ. ఆమె ఎప్పుడూ ఒక కొడుకును మరొక కొడుకుతో పోల్చలేదు, ఒకరిపై ప్రేమ చూపించి మరొకరిని తక్కువ చెయ్యలేదు. అందుకే పాండవులు శక్తివంతులయ్యారు. వారి బలం ఆయుధాల్లో కాదు, వారి ఐక్యతలో ఉంది. ఈరోజు చాలా కుటుంబాల్లో సమస్య ఏమిటంటే బయట శత్రువులు లేరు, ఇంటి లోపలే మనస్సులు దూరం అవుతున్నాయి. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అపార్థాలు, అహంకారం, అసూయ, ఇవే కుటుంబాలను మెల్లగా విరగ్గొడుతున్నాయి. ఒక స్త్రీ తన ఇంట్లో శాంతిని కాపాడాలి. అది బలహీనత కాదు, అది గొప్ప జ్ఞానం. భర్త కోపంగా మాట్లాడితే ఆమె మరింత కోపంతో స్పందిస్తే పిల్లల మనస్సుల్లో భయం పెరుగుతుంది, కానీ ఆమె సహనంతో స్పందిస్తే ఆ ఇంట్లో ప్రేమ నిలుస్తుంది. ముఖ్యంగా పిల్లల ముందు భర్తను అవమానించకూడదు, ఎందుకంటే పిల్లలు తమ తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. భర్తను చిన్న చూపు చూస్తే ఆ గౌరవం పిల్లల మనస్సులో కూడా తగ్గిపోతుంది. అలాగే అత్తమామలను ద్వేషించడం కూడా కుటుంబాన్ని విరగగొడుతుంది. వాళ్ళు పరిపూర్ణులు కాకపోవచ్చు, కానీ వాళ్ళు మీ భర్తను పెంచిన తల్లిదండ్రులు. గౌరవం ఇచ్చే చోట శాంతి ఉంటుంది. ఈరోజు చాలా మంది స్త్రీలు ఒక గొప్ప తప్పు చేస్తున్నారు. ఇంట్లో ఐక్యత పెంచడం బదులు తమ మాటే చివరి మాట కావాలని కోరుకుంటున్నారు. కానీ నిజమైన గెలుపు ఎదుట వారిని ఓడించడంలో కాదు, కుటుంబాన్ని కలిసి ఉంచడంలో ఉంది. ఒక మంచి స్త్రీ కుటుంబంలో ఎవరు బాధపడుతున్నారో గమనిస్తుంది, ఎవరి మనస్సు దూరం అవుతుందో గుర్తిస్తుంది, అందరినీ మళ్ళీ ప్రేమతో కలిపే ప్రయత్నం చేస్తుంది. అందుకే స్త్రీని ఇంటి లక్ష్మి అంటారు. డబ్బు ఉన్న ఇంటి కంటే మనస్సులు కలిసిన ఇల్లు గొప్పది. ఎందుకంటే ధనం కొంతకాలం ఆనందం ఇస్తుంది, కానీ కుటుంబ ఐక్యత జీవితాంతం బలం ఇస్తుంది. ఒక పురుషుడు కుటుంబానికి ఆధారం కావచ్చు, కానీ ఆ కుటుంబాన్ని నిలబెట్టే హృదయం మాత్రం స్త్రీ. ఆమె చేతిలో ప్రేమ ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. ఆమె చేతిలో అహంకారం ఉంటే ఆ కుటుంబం మెల్లగా విరిగిపోతుంది. అందుకే ప్రతి స్త్రీ అసూయను కాదు, ఐక్యతను పెంచాలి. కోపాన్ని కాదు, ప్రేమను పంచాలి. ఎందుకంటే ఒక స్త్రీ చేతిలోని కుటుంబ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే స్త్రీ చేతిలో కుటుంబ భవిష్యత్తు ఉంటుంది. ఇక గౌరవం. ఒక సంబంధాన్ని నిలబెట్టేది కేవలం ప్రేమ కాదు, ఆ ప్రేమకు బలమైన పునాది అయిన గౌరవం. రామాయణం మనకు ఎన్నో గొప్ప విషయాలు నేర్పింది. ధర్మం నేర్పింది, త్యాగం నేర్పింది, కుటుంబ విలువలు నేర్పింది. కానీ వాటన్నింటికంటే గొప్పగా నేర్పిన విషయం ఏమిటంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం. సీతమ్మ ఒక మహారాణి అయిన ఒక సాధారణ స్త్రీల తన భర్తను గౌరవించింది. శ్రీరాముడు ఒక రాజు అయిన తన భార్య మనసును గౌరవించాడు. వారి ప్రేమ గొప్పది, కానీ వారి గౌరవం ఇంకా గొప్పది. అరణ్యంలో ఎన్నో కష్టాలు వచ్చాయి,
సుఖ సౌకర్యాలు లేకపోయాయి, రాజ్యమే పోయింది. కానీ ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే ప్రేమ అనేది భావన, గౌరవం అనేది విలువ. భావనలు మారచ్చు, కానీ విలువలు నిలబడాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? డబ్బు లేక కాదు, సమయం లేక కాదు, ప్రేమ లేక కూడా కాదు, మాటల్లో గౌరవం తగ్గిపోవడం వల్ల. భర్త భార్యతో మాట్లాడేటప్పుడు నీకేం తెలుసు, నువ్వు ఊరుకో, నీ వల్ల ఏమవుతుంది అనే మాటలు మాట్లాడడం, లేదా భార్య భర్తను ఇతరుల ముందు చిన్న చూపు చూడటం, అవమానంగా మాట్లాడటం. ఇవి చిన్న విషయాల్లో అనిపించవచ్చు, కానీ ఇవే ఒక సంబంధాన్ని నెమ్మదిగా పగలగొడతాయి. ఒక గాయం కత్తితో చేస్తే అది కొన్ని రోజుల్లో మానిపోవచ్చు, కానీ మాటలతో చేసిన గాయం జీవితాంతం గుర్తుండిపోతుంది. చాలా మంది అనుకుంటారు, మేము ఒకరినొకరు ప్రేమిస్తున్నాం అంతే చాలదు. కాదు, ప్రేమ ఉన్న చోట కోపం వస్తుంది, అపార్థాలు వస్తాయి, వాదనలు వస్తాయి. కానీ గౌరవం ఉన్న చోట హద్దులు దాటిన మాటలు రావు. ఎందుకంటే గౌరవం మన మాటలను నియంత్రిస్తుంది. ఒక భర్త తన భార్యను అందరి ముందు గౌరవిస్తే ఆమె హృదయంలో అతనిపై ప్రేమ మరింత పెరుగుతుంది. ఒక భార్య తన భర్త కష్టాన్ని అర్థం చేసుకొని గౌరవిస్తే ఆ మనిషి ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం పొందుతాడు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు గెలవడానికి కాదు, ఒకరిని ఒకరు నిలబెట్టుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈరోజు చాలా సంబంధాల్లో మాటల యుద్ధం జరుగుతుంది. ఎవరు గొప్ప, ఎవరి మాట చివరిదే అనే పోటీ పెరుగుతుంది. ఒక ఇంటిని నిలబెట్టేది అహంకారం కాదు, పరస్పర గౌరవం. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల మాటల నుంచే నేర్చుకుంటారు. తండ్రి తల్లిని గౌరవిస్తే కొడుకు కూడా భవిష్యత్తులో తన భార్యను గౌరవిస్తాడు. తల్లి తండ్రిని గౌరవిస్తే కూతురు కూడా కుటుంబ విలువలను అర్థం చేసుకుంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య గౌరవం అనేది వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, తరాల భవిష్యత్తును నిర్ణయించే విషయం. శ్రీరాముడు సీతమ్మను కేవలం భార్యగా చూడలేదు, ధర్మంలో తనతో పాటు నడిచే సహచరిగా చూశాడు. సీతమ్మ కూడా శ్రీరాముడిని కేవలం భర్తగా కాదు, తన జీవితం యొక్క ధర్మంగా భావించింది. అందుకే వారి బంధం యుగ యుగాల పాటు ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రేమ తగ్గితే మళ్ళీ పెంచుకోవచ్చు, నమ్మకం దెబ్బతింటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ గౌరవం పూర్తిగా పోతే ఆ సంబంధం బయటకు బాగానే కనిపించినా లోపల నుంచి కూలిపోతుంది. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి, మన మాట మనిషిని దగ్గర చేస్తుందా లేదా దూరం చేస్తుందా? ఎందుకంటే ప్రేమ హృదయాన్ని గెలుస్తుంది, కానీ గౌరవం జీవితాన్ని నిలబెడుతుంది. ధనం లేకపోయినా కుటుంబం నిలబడుతుందేమో గాని, సౌకర్యాలు లేకపోయినా బంధం కొనసాగుతుంది. కానీ గౌరవం లేకపోతే ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనుషులు పరాయి వాళ్ళుగా మారిపోతారు. కాబట్టి భార్యను గౌరవించండి, భర్తను గౌరవించండి, మాటల్లో మర్యాద ఉంచండి, కోపంలో కూడా హద్దులు దాటకండి. ఎందుకంటే గౌరవం ఉన్న చోటే నిజమైన ప్రేమ నిలుస్తుంది. పిల్లలకు సంస్కారం నేర్పడం తల్లి చేతిలోనే భవిష్యత్తు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లికి, ప్రతి భవిష్యత్తు సమాజానికి ఎంతో ముఖ్యమైనది. పిల్లలకు సంస్కారం ఎలా నేర్పాలి? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఒకే బాధ చెబుతున్నారు, మా పిల్లలు మాట వినడం లేదు, పెద్దలను గౌరవించడం లేదు, ఫోన్లలోనే ఉంటున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక ప్రశ్న మనల్ని మనమే అడగాలి, పిల్లలు ఇలా ఎందుకు మారుతున్నారు? ఎందుకంటే పిల్లలు మనం చెప్పిన మాటల కంటే మన ప్రవర్తనని ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఒక తల్లి చేతిలోని భవిష్యత్తు సమాజం ఉంటుంది. భారతీయ సంస్కృతి చెబుతుంది తల్లి మొదటి గురువు అని. గురువు పాఠశాలలో విద్య నేర్పుతాడు, కానీ తల్లి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతుంది. మహాభారతంలో అభిమన్యుడు గర్భంలోనే చక్రవ్యూహం గురించి నేర్చుకున్నాడు. అది మన సంస్కృతి చెప్పే గొప్ప సత్యం. పిల్లలు పుట్టిన తర్వాత మాత్రమే కాదు, గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఆలోచనలు, భావాలు, ప్రవర్తన వారి మనస్సుపై ప్రభావం చూపుతాయి. అలాగే ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణు భక్తుడిగా మారాడు. ఎందుకంటే అతని తల్లి గర్భధారణ సమయంలోనే భక్తిభావంతో జీవించింది. అంటే ఒక తల్లి హృదయం ఎలా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా అలాగే తయారవుతుంది. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఖరీదైన బట్టలు కొనిస్తున్నారు, మంచి స్కూళ్ళల్లో చదివిస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోతున్నారు, సంస్కారం లేకపోతే విద్య కూడా ప్రమాదకరం అవుతుంది. చదువు మనిషికి ఉద్యోగం ఇస్తుంది, కానీ సంస్కారం మాత్రమే మనిషికి గౌరవం తెస్తుంది. ఒక పిల్లవాడు టాప్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు, కానీ పెద్దలను గౌరవించడం తెలియకపోతే ఆ విజయం అసంపూర్ణమే.
అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే కొన్ని విలువలు నేర్పాలి. మొదటిది గౌరవం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం నేర్పాలి. రెండవది కృతజ్ఞత. చిన్న సహాయం చేసిన వారికైనా ధన్యవాదాలు చెప్పే మనస్సు ఉండాలి. మూడవది సహనం. ఈరోజు చిన్న విషయానికి కోప్పడే పిల్లలు పెరుగుతున్నారు. ఎందుకంటే ఇంట్లోనే కోప వాతావరణం ఎక్కువైంది. తల్లి ఎప్పుడూ అరుస్తూ ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తల్లి ప్రశాంతంగా మాట్లాడితే పిల్లల మనస్సు కూడా నెమ్మదిగా మారుతుంది. పిల్లలు వినేది తక్కువ, చూసేది ఎక్కువ. ఒక తల్లి రోజంతా ఫోన్లో ఉంటూ ఫోన్ ఎక్కువగా చూడొద్దు అంటే పిల్లలు వినరు. ఒక తల్లి అబద్ధం చెబుతూ నిజం మాట్లాడేలి అంటే అది ప్రభావం చూపదు. పిల్లలకు సంస్కారం నేర్పాలంటే ముందు తల్లిదండ్రులే ఆదర్శంగా మారాలి. రామాయణంలో శ్రీరాముడు ఎందుకు మర్యాద పురుషోత్తముడు అయ్యాడు? ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల విలువలను చూసి పెరిగాడు. మన ఇళ్లలో కూడా పిల్లలకు కథలు చెప్పాలి. రాముడు గురించి, కృష్ణుడి గురించి, ప్రహ్లాదుడి గురించి, ధ్రువుడి గురించి. ఎందుకంటే కథలు పిల్లల మనస్సులో సంస్కార విత్తనాలు వేస్తాయి. ఈరోజు చాలా పిల్లలకు కార్టూన్ పాత్రలు తెలుసు కానీ తమ సంస్కృతి తెలియదు. అది భవిష్యత్తుకు ప్రమాదకరం. సంస్కారం లేని తెలివి దిశ లేని కత్తి లాంటిది. అందుకే పిల్లల చేతిలో ఫోన్ పెట్టే ముందు మన సంస్కృతి పెట్టాలి. డబ్బు సంపాదించడం నేర్పే ముందు మనసులను గౌరవించడం నేర్పాలి. పోటీ ప్రపంచంలో గెలవడం నేర్పే ముందు మనస్సు మంచిగా ఉంచుకోవడం నేర్పాలి. ఎందుకంటే సమాజాన్ని మార్చేది చట్టాలు కాదు, సంస్కారంతో పెరిగిన పిల్లలు. మరి ఆ పిల్లలను తయారు చేసేది ఎవరు? ఒక తల్లి. అందుకే భారతీయ సంస్కృతి తల్లిని దేవత స్థాయిలో ఉంచింది. మాతృదేవోభవ అని చెప్పింది. ఎందుకంటే ఒక మంచి తల్లి ఒక మంచి కుటుంబాన్ని తయారు చేస్తుంది. మంచి కుటుంబాలు మంచి సమాజాన్ని నిర్మిస్తాయి. కాబట్టి తల్లులారా, మీ పిల్లలకు కేవలం సౌకర్యాలు ఇవ్వకండి, సంస్కారం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఈరోజు నేర్పే విలువలే రేపటి సమాజపు భవిష్యత్తు అవుతాయి. అందుకే స్త్రీ తన ప్రవర్తనతో ఇంటిని నిర్మిస్తుంది. ఒక స్త్రీ బలహీనురాలు కాదు, ఆమె ఒక శక్తి. ఆమె ప్రేమిస్తే కుటుంబం నిలుస్తుంది, ఆమె ద్వేషిస్తే కుటుంబం విరిగిపోతుంది. రామాయణం మనకు నేర్పిన గొప్ప సత్యం ఏమిటంటే స్త్రీ గౌరవించబడితే కుటుంబం నిలుస్తుంది అని. అందుకే స్త్రీ తన విలువలను తెలుసుకోవాలి. తన మాటకు సంస్కారం ఉండాలి, తన మనస్సుకు సహనం ఉండాలి, తన కుటుంబానికి అంకిత భావం ఉండాలి. ఇంటి శాంతి, ఇంటి ఆనందం, ఇంటి భవిష్యత్తు చాలా వరకు ఒక స్త్రీ చేతిలోనే ఉంటుంది. ఆమె ఒక తల్లి అయితే భవిష్యత్తును నిర్మిస్తుంది, భార్య అయితే కుటుంబాన్ని నిలబెడుతుంది, కూతురు అయితే ప్రేమను పంచుతుంది. అందుకే భారతీయ సంస్కృతి స్త్రీని దేవతగా చూసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.